సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములో ప్రతి ఉదయం ప్రభు సన్నిధిలో ఉన్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి చేరవచ్చిన పెద్దలకు, దేవుని సేవకులకు, దేవుని పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఉదయం ఇలాగున ప్రభు పాదాల దగ్గర గడపడం ద్వారా మన అనుదిన జీవితాన్ని ఆరంభించడం నిజంగా మొదటి స్థానం ప్రభువుకి ఇచ్చి మన పనులు మనం ముందుకు సాగి వెళ్ళడం అనేది నిజంగా మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. అలాంటి కృప అనుగ్రహించిన దేవదేవునికి ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుందాం. మన మధ్య ఉన్న దేవుని దాసులు పెద్దలు పాల్కృపారావు అన్న ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామమును బట్టి ప్రేమతో మనవి చేస్తాము. ఓకే ఓకే వినపడుతుందా? వినపడుతుందా? మహిమోన్నతుడు మా పరమ తండ్రి, మహాపరిశుద్ధుడు మా ప్రభువ, మీ పరిశుద్ధ పదవులకు యొక్క ప్రాతకాలంలో స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మరి యొక్క నూతన దినాన్ని మాకు ఆశీర్వదించి మా జీవితాల్లో మాకు అనుగ్రహించారు ప్రభా, మీ స్తోత్రం. మీ సన్నిధిలో ఇలాగూ ప్రతి ఉదయము ప్రభు సన్నిధిలో అనే కార్యక్రమం ద్వారా మేమందరము మీ యొక్క రక్తం చేత కడుగబడిన వారము, పరిశుద్ధులము, నీతిమంతులము, రాజులని యాజక సమూహంగా చేసిన మేము ఇదిగో తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని స్తోత్రించి మీ యొక్క మాటలు వినాలని అందుకు వస్తున్నాం ప్రభా. మా జీవితంలోనైనా మీ మాటలు వినటం గొప్ప భాగ్యం నాయన. మీ మాటల ప్రకారం నడుచుకోవడానికి కొరకై మీరు మా హృదయాలను తృప్తిపరిచే దేవుడు, వాక్యంతో నింపే దేవుడు ప్రభా, మీ స్తోత్రం. అలాగే ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మీ ఎందుకు వస్తున్నాము. మా హృదయాలను, మా మనసులను, మా తలంపులను, మా ఆలోచనలను ప్రభా మీ దృష్టికి అంగీకారంగా ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినం నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాలి, అలాగే ప్రార్థించి మీ యొక్క సహాయాన్ని అడగాలి. అలాగే నాయన వాక్యం వింటూ నాయన మీ దాసుని ద్వారా మీరు ఏమైతే మాకు సిద్ధపరిచారో ఆ వాక్యాన్ని విని నా ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆత్మీయంగా మేలు పొందటానికి కూడా సహాయం చేయండి తండ్రి. నాయన పాటల ఎందులో వాక్య జ్ఞానమును మీరు తోడే నడిపించి మా ద్వారా మహిమ పొందమని, వచ్చిన వీళ్ళందరూ వచ్చి మీ కొందనాలు ఇంకా రావాల్సిన వారిని సకాలంలో నాయన కనెక్ట్ అవ్వడానికి కూడా మీరే సహాయం చేయమని, అన్ని విషయాలు మాకు తోడేంటి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని ఈ వలలని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు తమిళ పేరట స్తోత్ర వందనాలు చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన పెద్దలు పాల్గొపరావు అన్న గారికి హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, మనం ఇప్పుడు అందరం కలిసి ప్రభువుని స్తుతించి గణపరిచి మహిమపరుద్దాం. మన మధ్య ఉన్న దైవజనులు పి శేఖరన్న గారు మనల్ని పాటలు నడిపిస్తారు. వారు పాడుతుండగా మనం కూడా మీట్ లో ఉండి కలిసి పాడుతూ ప్రభుని స్తుతించి గణపరుద్దాం. పాటలు నడిపించవలసిందిగా సహోదరులు పి శేఖరన్న గారికి సమయాన్ని అప్పగిస్తారు. చెరవచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలండి. ప్రభు నామమునకు స్తోత్రములు. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒక సువార్త పాట పాడుకుందాం. ఓ మానవా, ఒకసారి ఆలోచించుకో నీ జీవితం, ఆలోచించుకో నీ జీవితం. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. ఓ మానవా, ఎండిపోయే గడ్డి వంట, వాడిపోయే పువ్వు వంట. ఎండిపోయే గడ్డి వంట, వాడిపోయే పువ్వు వంట. చేద నుండి జారే బిందు వంట, సాగిపోయే నీడ వంట. చేద నుండి జారే బిందు
వంట సాగిపోయే నీడ వంట త్రాసు మీది ధూళి వంట పగిలే మట్టి కుండ వంట త్రాసు మీది ధూళి వంట పగిలే మట్టి కుండ వంట ఓ మానవా ఒకసారి ఆలోచించుకో నీ జీవితం ఆలోచించుకో నీ జీవితం నీ జీవితం కొంతసేపు కనబడను అంతలోనే నీ జీవితం కొంతసేపు కనబడును అంతలోనే మాయమైపోవు ఆవిరంట ఎగిరిపోయే దుమ్ము అంట మాయమైపోవు ఆవిరంట ఎగిరిపోయే దుమ్ము అంట నీకు ఉన్న అందమంతా వాడిపోయే పువ్వు అంట నీకు ఉన్న అందమంతా వాడిపోయే పువ్వు అంట ఓ మానవా ఒకసారి ఆలోచించుకో నీ జీవితం ఆలోచించుకో నీ జీవితం నీలో ఉన్న ఆత్మ అంట దేవుడు పెట్టిన దీపమంట నీలో ఉన్న ఆత్మ అంట దేవుడు పెట్టిన దీపమంట ఆ దీపము ఆరిపోయినా మరల మండదు ఎన్నడైనా ఆ దీపము ఆరిపోయినా మరల మండదు ఎన్నడైనా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోయన్న దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోయమ్మ ఓ మానవా ఒకసారి ఆలోచించుకో నీ జీవితం ఆలోచించుకో నీ జీవితం హృదయమంత మోసమంట ఘోరమైన వ్యాధి అంట హృదయమంత మోసమంట ఘోరమైన వ్యాధి అంట దానినెవ్వరు ఎరుగరంట యేసు ఒక్కడే ఎరుగునంట దానినెవ్వరు ఎరుగరంట యేసు ఒక్కడే ఎరుగునంట యేసునొద్దకొచ్చి దాన్ని శుద్ధి చేసుకోయన్న యేసునొద్దకొచ్చి దాన్ని శుద్ధి చేసుకోయమ్మ ఓ మానవా ఒకసారి ఆలోచించుకో నీ జీవితం ఆలోచించుకో నీ జీవితం రేపు ఏమి సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా రేపు ఏమి సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా ఓ మానవా సార్ వందనాలు సార్. థ్యాంక్ యూ అన్న. చక్కటి స్వార్థ పాట పాడి ప్రభువును గణపరిచిన శేఖరన్న గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రియులారా, ఇప్పుడు ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైన సమయానికి చేరవచ్చి ఉన్నాం. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. వాక్యమై ఉన్న దేవుడు మన మధ్య ఉండి మనతో మాట్లాడబోతుండగా ముందుగా ప్రార్థనా సహాయాన్ని కోరుదాం, దేవుని నడిపింపును కోరుదాం. మన మధ్య ఉన్న దైవజనులు జి సాంబయ్య గారు, టంగుటూరు సాంబయ్య గారు వాక్య పరిచయ కొరకై ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామను బట్టి మనవి చేస్తా ఉన్నాం. సాంబయ్య గారు. వందనాలు బ్రదర్.
ప్రార్థన చేయండి. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల మా యేసయ్య, మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, గత రాత్రి కాలం అంతా క్షేమంగా కాపాడి ఆయుష్ అనుభవించి అయ్యా, ఈ యొక్క ఉదయకాలాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించే దానం బట్టి తండ్రి మీకు వందనాలు నాయన. అయ్యా, అదిగో తండ్రి, అనుదినము ప్రతి ఉదయకాలము నాయన, అదిగో నాయన, బేతస్త బైబిల్ కాలేజ్ నిర్వహిస్తున్న ఈ యొక్క జూమ్ మీటింగ్ విషయంలో నాయన మా జీవితాల్లో ఎంతగానో ఆత్మీయంగా బలపడటానికి అయ్యా, అదిగో నాయన, మీరు చూపిన కృపలకై, మేలులకై అయ్యా, మీరు జరిగిస్తే ఈ పరిచర్య నిమిత్తమై ప్రత్యేకంగా వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభు, అదిగో తన ఈ జూమ్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆదరించి బలపరచండి నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, మీ పక్షంగా నిలబడి మీ వాక్యం అందించబోవు మీ దాసుడు తన మీ సులువు చాటును మరపరుచుకొని అయ్యా, మా యొక్క ఆత్మీయ జీవితాలు కావాల్సిన అవసరమైన సందేశాన్ని, ఆత్మీయ ఆహారాన్ని అందించమని, కృప చూపమని, మీ దాసుని బలపరచమని మా ప్రభుని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. వందనాలు. పిల్లలారా, మన మధ్య గుండు పాపరలో దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులు దుంకేశ్ల ప్రసాద్ అన్న గారు మన మధ్య ఉన్నారు. వారు మనకు వాక్యాన్ని అందిస్తారు. 6:25 వరకు దేవుని వాక్యాన్ని వారు మనకు అందిస్తుండగా మనం అందరం కూడా శ్రద్ధగా, ఆసక్తిగా, ఏకాగ్రతతో మనస్సు దేవుని వాక్యం మీద దృష్టి ఉంచి వాక్యం విని ఆత్మీయ మేలు పొందుదాం. దయచేసి ఎవరు అన్మ్యూట్ కావద్దు, మీట్ లో ఉండండి. మీట్ లో ఉంటే ఒకసారి మర్చిపోయి కరెక్ట్గా ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీట్ లో ఉండి దేవుని వాక్యం విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రభు నామను బట్టి ప్రేమతో మనవి చేస్తా ఉన్నాము. సమయాన్ని ప్రసాదన్న గారికి అప్పగిస్తా ఉన్నాం. వందనాలు సార్. వందనాలన్నా. నా వాయిస్ బాగానే వస్తుంది కదా సార్? ఎస్ అన్న, క్లియర్ గా ఉంది. మంచిది సార్, వందనాలు. దేవునికి స్తోత్రములు. వాక్యం చెప్పుటకు నాకు అవకాశం ఇచ్చిన దేవునికి మొదటిగా నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ జూమ్లో అవకాశం ఇచ్చిన కరుణాకర్ సార్ గారికి, చేరవచ్చిన సేవకులకు, పెద్దలకు, సహోదరులకు, సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమతో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి, నేను సిద్ధపడిన మాటలను బట్టి దేవుడు నన్ను ఇలా నిలబెట్టి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుకదీయక ఇచ్చుచుండును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. మరొక మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. మరొక మాట, 131వ కీర్తన 3వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం ప్రియులారా. 131వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. 3 లేఖన భాగాలు చదువుకున్నాం ప్రియులారా. మొదటిగా దినమెల్లా ఆశలు పుట్టుచుండును అని చూశాం. రెండోదిగా దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణమును కనునని చూశాం. మూడవదిగా నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దేవుడే తన వాక్యాన్ని మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్.
ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఆశను గురించి మరి కొన్ని వాక్యాలు మనం చూద్దాం. దేనికోసం మనం ఆశపడాలి, దేనికోసం ఆశపడుతున్నాం, ఈ మాటల మీద, ఈ అంశం మీద ముందుకెళ్లాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఆశపడుట. సామెతలు 21:26లో దినమెల్లా ఆశలు పుట్టుచుండును అని రాయబడింది. ఆశలు పుట్టడం, కోరికలు పుట్టడం ప్రతిరోజు కలుగుతుంటాయి. ఆ ఆశ పాపం చేయడానికి పుడుతుందా, దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకడానికి పుడుతుందా? ఆశలు పుట్టడం సహజం, కోరికలు పుట్టడం సహజం. అది పాపం చేయడానికా, అది దేవుణ్ణి అనుసరించడానికా? అందుకే యాకోబు పత్రికలో చూశాం, దురాశ పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. పాపం వలన వచ్చు జీతం మరణం అని రాయబడింది. అది అగ్నిగుండం. అయితే 131 కీర్తన 3వ వచనంలో కూడా చూశాం, నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోవాలి అని. కాబట్టి దినమెల్లా ఆశలు పుట్టుతాయి. సామెతలు 21:26లో చదివాం. అంటే ప్రతిరోజు ఆశలు అనేవి పుట్టుతూనే ఉంటాయి. అది పాపం చేయడానికి పుడతాయా, పరిశుద్ధంగా బ్రతకడానికి పుడతాయా, ఏ ఆశలు మనం పెట్టుకున్నాం? నాకు తెలిసి జూమ్లో అందరూ నమ్ముకున్న వారే వచ్చింటారు ప్రియులరా. కానీ కొందరికి పాపం చేయడానికి ఆశలు పుట్టాయి. నేను క్లుప్తంగా వివరించకుండా దాటి వెళ్తాను. ఎందుకంటే జూమ్లో అంతా నమ్ముకున్న వారే ఉన్నారు కాబట్టి, ఆ దేవుడు కూడా మనకు దృష్టాంతంగా వ్రాసి పెట్టాడు కాబట్టి, ఇందులో పాపం చేసేవారు ఒకవేళ లేకపోయినా, అంతా నమ్ముకునేవారే అయినా కూడా, ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా చెడ్డవాటిని ఆశించారని కొన్ని మాటలు ఉన్నాయి. క్లుప్తంగా చదివి ముందుకెళ్ళి మనం దేని మీద ఆశ పెట్టుకోవాలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమాకాండంలో పాపాన్ని ఆశించిన కొన్ని మాటలు చదివి నేను ముందుకెళ్ళిపోతాను ప్రియులరా. నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇక్కడ దేనిని ఆశించకూడదు అంటే, నీ పొరుగువానిది ఏదైనా ఆశించొద్దు అన్నాడు. కాబట్టి మన పొరుగువారి విషయంలో, మనది కాని విషయంలో మనం దేన్ని ఆశపడకూడదు. అది మనది కాదు అన్నమాట. పొరుగువాని భార్య విషయమైనా, పొరుగువాని పొలం విషయమైనా, పొరుగువాని ఆస్తి విషయమైనా, అది ఏ విషయమైనా అది నీ పొరుగువానిది, నీది కాదు. పొరుగువానిది ఏదైనా ఆశించొద్దు, ఆశించకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. అయితే 1 కొరింథీ పత్రిక చూడండి, 10వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి వ్రాస్తూ ఏమంటున్నాడో చూడండి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డదానిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చూడండి ప్రియులారా, చెడ్డదాన్ని ఆశించినారు ఆనాడు ప్రజలు. ఈనాడు మనం చెడ్డదాన్ని ఆశించకూడదని దృష్టాంతంగా దేవుడు రాయిస్తున్నాడు అని పౌలు భక్తుడు రాస్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనం పొరుగువాని దాన్ని ఆశించకూడదు, చెడ్డది ఏదైనా కూడా ఆశించకూడదు అని లేఖనాలు గుర్తు చేస్తా ఉన్నాయి. 2 పేతురు పత్రిక 2:14 చూడండి. వీటిని ఎక్కువ నేను వివరించదలుచుకోలేదు కాబట్టి ముందుకెళ్దాం. అంతా నమ్మిన వారే ఉన్నారు కాబట్టి మనకు కొన్ని పాఠాలుగా చూసుకొని ముందుకెళ్దాం. 2 పేతురు పత్రిక 2:14 ఇక్కడ ఏమని రాయబడిందంటే, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలుగొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనై ఉండి అనే మాట చూస్తాం.
అనగా ఒక స్త్రీని ఆశించేవారుగా కనబడుతుంది ఇక్కడ. ఒక స్త్రీని ఆశించుచు, ఒక స్త్రీ వైపు చూస్తూ ఆ స్త్రీని ఆశిస్తున్నారు అని. కాబట్టి మనం చెడ్డవాటిని ఆశించకూడదు, పరాయి స్త్రీని, పరవాని స్త్రీని కూడా ఆశించకూడదని లేఖనాలు చెబుతున్నాయి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇవే మర్మాలు కాదు ప్రియులారా, చదువుతుండగానే అర్థమవుతాయి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదివితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. ధనాన్ని ఆశించి ఏమన్నా బాగుపడ్డారంటే నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. ధనాన్ని ఆశించేవారు ఏమన్నా బాగుపడ్డారా? కొందరు దానిని ఆశించి, ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం అంటే కీడే అని తెలిసి కూడా దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయినారంట, నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకున్నారంట. ఏమన్నా బాగుపడ్డారా ధనాన్ని ఆశించి? కాబట్టి డబ్బును ఆశించి విశ్వాసం నుండి తొలగిపోతిరి, నానా బాధలతో పొడుచుకునేది, ఏం లాభం లేదు. కాబట్టి ధనాన్ని ఆశించేవారు. యెహోషువ గ్రంథం 7:21లో మనకు ఆకాను కనబడతాడు. అతడేం ఆశించాడో చూడండి. యెహోషువ గ్రంథములో మనకు ఆకాను కనబడతాడు. అధ్యాయం 7 వచనం 21ని చదువుకుందాం. 20:21. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఆశపడే తీసుకున్నాను. దేవుడు వద్దని చెప్పినా తీసుకోవడం ఎట్లా ప్రియులరా? అది దోపుడు సొమ్ము, తీసుకోవద్దని దేవుడు ముందే హెచ్చరిక చేశాడు, ముందే చెప్పాడు కూడా. అయినా ఆకాన్ ఏం చేశాడంటే, నేను చూచినాడు, తన కన్నులతో ఆశించి తీసుకున్నాడు, ఆశపడ్డాడు. కనుక ఈరోజు దేనికోసం ఆశపడుతూ ఉన్నాం? దినమెల్లా ఆశలు పుట్టుచుండునని సామెతలు 21:26లో చూస్తాం. ఇంకా మాంసం కోసం కూడా ఆశపడ్డారు చూడండి. 78వ కీర్తన 18వ వచనం చూడండి. 78వ కీర్తన 18వ వచనం గనక మనం చూస్తే గనక, దేవుని ప్రజలు ఆనాడు మాంసం కోసం దేవుణ్ణే శోధించిరి. 78వ కీర్తన 18వ వచనం, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు. ఆహారం కోసం ఆశపడడంలో తప్పు లేదు, కానీ అది కూడా అతిగా ఆశపడకూడదు. వీరు చూడండి, మాంసం ఆశించినారు. అదే ఇక్కడ రాయబడి ఉన్నది, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించారు. దేవుణ్ణి శోధిస్తూ ఆశ కొలది మాంసాన్ని అడుగుతున్నారు, మాంసం కోసం ఆశపడ్డారు. అయితే 29, 30 వచనాలు చూస్తే గనక, వారు కడుపార తిన్నారని, వారు ఆశించిన దానిని ఆయన వారికి ఇచ్చాడని. అయితే 30వ వచనం, వారాశ తీరక మునుపే, ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీద దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. పాపం కోసం ఆశపడితే శిక్ష తప్పదు. మనం పాపం కోసం ఆశపడే వారంగా ఎప్పటికీ ఉండకూడదు. కనుక యాకోబు పత్రిక 1:15లో కూడా మనం ఏం చూస్తామంటే ప్రియులారా, దురాశ గర్భమును ధరించి పాపమును కంటుందని, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందని చూశాం. 2 పేతురు 2:18, యూదాపత్రిక 1:16లో కూడా దురాశను గురించే రాయబడింది. ఆశ, దురాశ
ఇవన్నీ పాప సంబంధంగా మనం ఆలోచించకూడదు. కనుక మనము దేన్ని ఆశించకూడదని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. నిర్గమాకాండం 20:17లో పొరుగు వాంది ఏదైనా ఆశించొద్దన్నాడు. 1 కొరింథీ 10:6లో చెడ్డవాటిని ఆశించకండి అన్నాడు. 2 పేతురు 2:14లో స్త్రీని చూచి ఆశించకండి అన్నాడు. 1 తిమోతి 6:10 ధనాన్ని ఆశించకండి అన్నాడు. యెహోషువ 7:21 దోపుడు సొమ్ము ఆశించి నష్టపోయిన ఆకాను ప్రాణమే పోయింది. కాబట్టి 78 కీర్తన 18 వచనం మాంసాన్ని ఆశించిన ఇశ్రాయేలులు ప్రాణం పోగొట్టుకున్నారు. దురాశ గర్భాన్ని ధరించి పాపాన్నే కంటుందన్నమాట. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఆశ పాపము కోసం ఆశపడితే, దురాశ పడితే అది మరణాన్ని కంటుంది, మరణాన్ని తెచ్చిపెడుతుంది, శిక్షను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎప్పటికే గాని పాపం కోసం ఆశపడకూడదని దేవుని లేఖనాలు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. పాపం కోసం ఆశపడే వారంగా మనం ఉండకూడదనే దేవుని హెచ్చరికలు ఇవి. కనుక సామెతల గ్రంథంలో అందుకే ఏమంటాడో చూడండి. 10వ అధ్యాయము సామెతల గ్రంథం. ఈ మాటలు చదివి మరి దేవుని పిల్లలముగా మనం వేటిని ఆశించాలో ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం 28వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే గనక, సామెతలు 10:3 యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. చూడండి, నువ్వెంత ఆశపడ్డా భంగమైపోతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. 28వ వచనం కూడా ఏం చెప్తుందో చూడండి. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. వేటి కోసమైతే నువ్వు ఆశపడుతున్నావో అవి భంగమైపోతాయి. భక్తిహీనుడా అని చెప్తున్నాడు. పాపము కోసం ఆశపడ్డవారు భక్తిహీనులు అయిపోతారు. భక్తి గలవారు కాదు, భక్తిహీనులు అయిపోతారు. శక్తి గలవారు కాదు, శక్తిహీనులు అయిపోతారు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తా ఉంది. ఇంకా ఏమన్నాడో చూడండి. 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే మాట చూస్తాం. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. చనిపోతే నీ ఆశ నిర్మూలమైపోతుంది. ఇంకా భక్తిహీనులు ఆశ నిర్మూలము, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును అని దేవుని వాక్యం చెబుతుంది. ఇదే 11వ అధ్యాయం 23వ వచనం కూడా నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. కాబట్టి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ప్రియులారా, భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది, భక్తిహీనుని ఆశ వారి చావుతో నిర్మూలమవుతుంది. కాబట్టి పాపం కోసం ఆశపడితే ఎంతో నష్టం ఉంది. అయితే మనమంతా దేవుని పిల్లలం, దేవుని నమ్ముకున్నాం. మనం ఏం చదువుకున్నాం ప్రియులారా? 131వ కీర్తనలో ఏమని చదువుతా ఉన్నాం? దినమెల్లా ఆశలు పుట్టుచుంటాయి. ఆ ఆశలు మనకు దేవుని కోసం పుట్టాలి. ఎందుకంటే మనం శరీరాన్ని కలిగి ఉన్నాం. శరీరం ఎక్కువగా పాపానికే ప్రేరేపిస్తుంది. అయితే మనం మన ఆశ దేవుని మీద పెట్టుకోవాలి. కాబట్టి మనము దేవుని మీద ఎలా ఆశలు పెట్టుకోవాలో చూసుకుంటూ ముందుకెళ్దాం. 131వ కీర్తన 3వ వచనాన్ని చదువుకున్నాం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోవాలంట. చూడండి, నిత్యం అంటే మన ప్రాణం పోయేంత వరకు దేవుని మీదే ఆశ ఉండాలంటే మనకు. ఇక పాపాన్ని పక్కన పెడదాం ప్రియులారా. జూమ్లో ఉన్న మనమంతా దేవుని నమ్మినోళ్ళమే కాబట్టి ఇక పాపాన్ని ఆశించకూడదని అలా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక దాన్ని పక్కన పెడదాం. ఎవరమే గాని పాపాన్ని ఆశించకుండా జీవిద్దాం. కొన్ని పాఠాలు దృష్టాంతాలు కాబట్టి అవి అలా నేను జ్ఞాపకం చేశాను. అయితే దేవుని పిల్లలంగా మనం వేటికి ఆశపడాలి, ఇవి మనకు ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు ముందుకెళ్దాం.
నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకో. 146 కీర్తన 5వ వచనంలో కూడా ఇదే సందర్భం రాయబడి ఉంటుంది. ఏమని రాయబడిందంటే అక్కడ, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చూడండి, దేవుని మీద ఆశ పెట్టుకొని వాడు ధన్యుడంట. నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోవాలన్నాడు. అయితే దేవుని మీద ఆశ పెట్టుకొని వాడు ధన్యుడు అన్నాడు. ఎందుకు ధన్యుడు ప్రియులారా? రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం ఎరుగుదాం. పాపం వలన వచ్చు జీతం మరణం, అది 2వ మరణం, అది అగ్ని గంధకాలతో మండు గుండం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని రాయబడింది. ఒకప్పుడు మనం కూడా యేసుక్రీస్తు మన పాపముల కోసమే ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచాడని నమ్మినాం కాబట్టి మనం ఈరోజు నిత్య జీవం గల వారమయ్యాం. ఇప్పుడు మనకు నిత్య జీవం బైబిల్లో వ్రాయబడినట్లుగా నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోవాలంటే మనకు దేవుడు నిత్య జీవం ఇచ్చినాడు, పాపాన్ని విడిపించినాడు, అగ్నిగుండం నుండి విడిపించినాడు, రక్షణనిచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు ఇప్పుడు మనకు. కాబట్టి నిత్యము మనము దేవుని మీద ఆశ పెట్టుకోవలసిన వారమై ఉన్నాం. నిత్యము నీ దేవుడైన యెహోవా మీదనే ఆశ పెట్టుకో. నిత్యము అంటే ఈ లోకంలో బతికినంత కాలం. వేటి విషయంలో ఆశ పెట్టుకోవాలో కొన్ని మాటలు మనం చూస్తూ ఈ యొక్క ఉదయకాలం మన సమయానికి ముగించుకుందాం. ఒకసారి 17వ కీర్తనలోకి రండి. 17వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. చూడండి, మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. భక్తుడు చూడండి ఆశ ఎలా తీర్చుకుంటానంటున్నాడో. మనం కూడా మేల్కొనేటప్పుడు ఏం చేస్తా ఉన్నాం ప్రియులారా? బైబిల్ గ్రంథాన్ని చదువుతాం. ఇదే దర్శనం. మనకేం దేవుడు కనబడ్డు కదా. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, పాటలు పాడుకుంటున్నాం. మేల్కొనున్నప్పుడు, వేకువనే లేచేటప్పుడు, చీకటినే లేచేటప్పుడు మన ఆశని ఎలా తీర్చుకోవాలంటే దేవుని దర్శనంతో, గ్రంథాన్ని చదవడం, పాటలు పాడుకోవటం, ప్రార్థన చేయటం, ఇలా మనం కూడా మన ఆశ తీర్చుకోవాలి. ఈ ఆశ మనం కలిగి ఉండాలన్నమాట. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటాను. మనం కూడా ఈ ఆశ తీర్చుకునే వారంగా ఉండాలి. మనం వేకువనే లేచినప్పుడు, నిద్ర నుండి మేల్కొనేటప్పుడు మన ఆశ ఏమై ఉండాలంటే దేవుణ్ణి దర్శించుకోవాలి, ఆయన వాక్యాన్ని దర్శించుకోవాలి, పాట పాడి ప్రార్థన చేసి నా ఆశ తీర్చుకోవాలి అనే విధంగా విశ్వాసులమైన మనం ఉండాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మేల్కొనున్నప్పుడు మనం వాక్య దర్శనంతో మన ఆశ తీర్చుకోవాలి. తర్వాత చూడండి, 42వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుని కోసం మన ప్రాణం ఆశపడాలంట. ఆకలైనప్పుడు ఆహారం కోసం ఎలా ఆశపడతాం? నీరు దప్పికైనప్పుడు నీరు నీరు అని ఎలా ఆశపడతాం? ఈ మాటను కొంత వివరణ ఇస్తాడు చూడండి 143వ కీర్తనలో. ఈ మాటను కొంత వివరణగా 143వ కీర్తనలో మనం చదవగలం. 143వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. ఇక్కడేమని రాయబడిందంటే, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. చూడండి ప్రియులరా, దావీదు చెప్తా ఉన్నాడు, దావీదు కీర్తన ఇది.
ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయిన భూమి నీటి కోసం ఎంత ఆశపడతాదో చూడండి. భూమి ఎండిపోయి పగుళ్ళుబడి ఎప్పుడు చినుకు పడుతుందా, ఎప్పుడు వర్షం పడుతుందా, లేదా ఎప్పుడు నీరొచ్చి తడుపుతుందా అని ఎంతో ఆశపడుతుంది. మన ప్రాణము ఎండిపోయిన భూమి వలె దేవుని కోసం ఆశపడాలంట. ఎండిపోయిన భూమి నీరు 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 అని ఎలా పరితపించిపోతుందో, ఎంత ఆశపడుతుందో, అలాగున ఎండిపోయిన భూమి వలె మన ప్రాణం దేవుని కొరకు ఆశపడాలి అని వాక్యం చెబుతున్నది. ఈ ఆశ మనం కలిగి ఉండాలి అనేది దేవుని కోరిక. కాబట్టి ఎండిపోయిన భూమిలాగా మనం దేవుని కోసం ఆశపడాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నీటి కోసం ఆశపడినట్లు, ఎండిపోయిన భూమి నీటి కోసం ఆశపడినట్లు దేవుడంటే మనం అంత ఆశ కలిగి ఉండాలి. ఏదో నమ్ముకున్నాము, ఏదో మందిరానికి వెళ్తున్నాం, ఏదో రొట్టె రసం తీసుకుంటున్నాం, ఏదో దేవుడు తన కోసం బతకమన్నాడు, ఇది కాదు ప్రియులారా. దేవుడంటే ఆశ ఉండాలి. దేవుని మీద మనం ప్రాణం కలిగి ఉండాలి. ఆయన మన ప్రాణమై ఉన్నాడు. కాబట్టి దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు, ఎండిపోయిన భూమి నీటి కోసం ఆశపడినట్లు మనం దేవుని కొరకు ఆశపడాలి. 84వ కీర్తన కూడా చూడండి, 2వ వచనం. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చూడండి, దేవుని మందిరములో ఉండాలని, మందిర ఆవరణాలు చూడాలని, మందిరంలో గడపాలని ఆశపడాలి. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి దేవుని మందిర ఆవరణాలు చూడాలని, మందిరములో గడపాలని, సంఘ సహవాసములో ఉండాలని ఆశపడాలి. హెబ్రీ పత్రిక 10:24. కొందరు సమాజముగా కూడుట మానక. కాబట్టి సంఘముగా కూడడం మానకూడదు, మందిరంలో కూడుకోవడం మానకూడదు, సంఘ సహవాసం మానుకోకూడదు. ఆశపడాలి. మందిరం అంటే సంఘమే ప్రియులారా. జీవము గల దేవుని మందిరములో అనగా దేవుని సంఘములో అని చూస్తాం. దేవుని మందిరములో గడపడానికి ఆశపడాలి. దేవుని సంఘముతో ఉండడానికి ఆశపడాలి. చివరి దినాలు దగ్గర పడుతున్న కొలది మరి ఎక్కువగా మీరు కూడుకోవాలా అంటాడు. కాబట్టి మందిరానికి వెళ్ళాలనే ఆశ ఉండాలి, సంఘముతో సహవాసం చేయాలనే ఆశ మనం కలిగి ఉండాలి. సమయాన్ని బట్టి నేను దాటి వెళ్తాను ప్రియులారా. కాబట్టి మందిరములో గడపడానికి, మందిరములో గడపాలని, సంఘముతో సహవాసం చేయాలని మనం ఆశపడాలి. 119వ కీర్తనకు రండి. 119వ కీర్తన 74వ వచనం, 147వ వచనాన్ని మనం చూద్దాం. 74వ వచనాన్ని మొదటిగా చదువుదాం. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, 74వ వచనం, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. దేవుని వాక్యం మీద ఆశ ఉండాలి. వాక్యం అంటే ఆశపడాలి. వాక్యం మీద ఆశ ఉండాలి. 147వ కీర్తన కూడా ఏం రాయబడిందో చూడండి. 147వ కీర్తన, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈరోజు జూమ్లోకి మనం ఇంత వేకుజామున ఎందుకు వచ్చాం ప్రియులారా? వాక్యం మీద ఆశ, దేవుని మాటలంటే ఆశ. వినాలి, బాగుపడాలి, పరలోకం చేరాలి. పాపం చేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, దేవుడు మాట్లాడతాడు, సరి చేస్తాడు. పరలోకం చేరాలంటే వాక్యం పాటిస్తేనే పరలోకం చేరుతాం. కాబట్టి ఆయన మాటల మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. ఇంత వేకువజామున ఈ జూమ్లో మనం ప్రతిరోజు ఇలా పాలు పొందుతున్నామంటే వాక్యం మీద ఆశ, ఆయన మాటల మీద ఆశ.
ఎంత సంతోషిస్తాడో ప్రియులారా దేవుడు. మేల్కొనేటప్పుడు వాక్య దర్శనంతో మనం ఆశ పెట్టుకుని ఉంటే, ఎండిపోయిన భూమిలాగా దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు మనం ఆయన కోసం ఆశపడుతుంటే, మందిరంలో ఉండాలని, సంఘముతో గడపాలని మనం ఆశపడుతుంటే, దేవుని వాక్యం మీద, దేవుని మాటల మీద మనం ఆశ పెట్టుకుంటే దేవుడు ఎంత ఆనందిస్తాడో చూడండి. కాబట్టి దేవుని నమ్మిన పిల్లలమైన మనం వీటి కోసం ఆశపడాలి ప్రియులారా. ఇంకా ఒక 4-5 మాటలు ఉన్నాయి, నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. 2 పేతురు పత్రిక చూడండి, ఒక 5 మాటలు ఉన్నాయి. ఉన్న ఈ 15 నిమిషాల్లో ముగింపు చేసుకుందాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తత గలవారై ఉండవలెను. దేవుని దినపు రాకడ కొరకు ఆశపడాలి. ఎప్పుడు దేవుడు వస్తాడా? ఎప్పుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడా? లోకంలో పాపం పండిపోతుంది, లోకంలో పాపం పెచ్చు పెరిగిపోతుంది, బతకడానికి కష్టమైంది, ఎక్కడ పాపంలో పడతాననే భయం వేస్తుంది. ఎప్పుడు వస్తాడు దేవుడు? ఎప్పుడొచ్చి నన్ను తీసుకెళ్తాడు? ఆశపడాలి దీనికోసం. దేవుని దినపు రాకడ కొరకు ఆశపడండి, ఆశతో అపేక్షించండి, ఎదురు చూడండి. ఎంత చక్కని మాటలు ప్రియులారా దేవునివి. దేవుని దినపు రాకడ కొరకు మనం ఆశ పెట్టుకోవాలంట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20 వచనంలో ప్రభు అయిన యేసు రమ్ము అని పిలవాలంట. దేవుని రాకడను మనం ఆహ్వానించాలని రాయబడింది. దేవుని రాకడ కోసం ఆశ పెట్టుకోవాలని రాయబడింది. దేవుని దినపు రాకడ కొరకు ఆశపడుచు, ఆయన రాకడ కోసం మనం ఆశపడాలి. దేవుడు కూడా అప్పుడు ఆనందిస్తాడు. నా పిల్లలు నాతో ఉండాలని, నా పిల్లలు నా యొద్దకు రావాలని ఎంత ఆశపడుతున్నారు, నా రాకడ కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారు. పాపలోకంలో బతకలేక, నీతి లేని లోకములో, న్యాయం లేని లోకంలో బతకలేక, పాపం పండిపోతున్న లోకంలో బతకలేక, నీతి కలిగిన రాజ్యానికి రావాలని ఎంత ఆశపడుతున్నారు. నా పరలోక రాజ్యానికి రావాలని, నాతో ఉండాలని ఎంత ఆశపడుతున్నారు నా పిల్లలని. దేవుడు ఎంత మురిసిపోతాడు, ఎంత ఆనందిస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుని రాకడ కోసం మనం ఆశపడాలి. ఎప్పుడు దేవుడు వస్తాడా? ప్రతిరోజు ఆశతో ఎదురు చూడాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. పౌలు ఇలా ఆశపడ్డాడు చూడండి. ఫిలిప్పీ పత్రికకు రండి. ఇదే ఆశ పౌలు కలిగి ఉన్నాడు. అదే మనకు ఒక పాఠం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు రాయబడ్డాయి. నేను మాత్రం 23వ వచనాన్ని చదువుతాను. ఈ రెంటిన నేను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనే నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. యేసు క్రీస్తుతో ఉండాలని ఆశ ఉందంటే నాకు. వెడలిపోయి అంటే ఈ లోకాన్ని విడిచిపోయి. చూడండి ప్రభునందున్న ప్రియమైన వారలారా, పౌలు ఆశ చూడండి. ఈనాడు నీ ఆశ, నా ఆశ ఇదే అయి ఉండాలి. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. దేవునితో ఉండాలని మనం ఆశపడాలి. దేవునితో జీవించాలని మనం ఆశపడాలి. నిత్య జీవం పరలోకంలో అనుభవించాలని మనం ఆశపడాలి. ఎంత చక్కని ఆశ చూడండి పౌలుది. నేను వెడలిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళి, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని, నా దేవునితో ఉండాలని, నా దేవుని పరలోకంలో ఉండాలని నాకు ఆశ ఉన్నది. ఈ అంశంలో ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, చాలు. దేవుని రాక కోసం ఆశపడాలి, దేవునితో ఉండాలని ఆశపడాలి. ఈ 2 మాటలు మన మనసులో నిలబడితే చాలు. ఈ ఉదయకాలం వాక్యం అంతా అర్థమైనట్టే. 2 పేతురు 3:12 ప్రకారం
దేవుని రాకడ కోసం ఆశతో మనం ఎదురు చూడాలి. పౌలు చెప్పిన మాటల ప్రకారం నేను క్రీస్తుతో ఉండాలా అనే ఆశ ఉండాలి. నేను పరలోకం చేరాలా, క్రీస్తుతో కూడా ఉండాలా, ఈ ఆశ మనం కలిగి ఉండాలి. అయితే ఈ ఆశ మనకు తీరుతుందా? మాట ఇచ్చిన దేవుడు మాట తప్పెట్టోడు కాదు. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను చూడండి. దేవుని రాక కొరకు ఎదురు చూడమన్నాడు ఆశతో. క్రీస్తుతో ఉండాలని, పరలోకంలో దేవునితో ఉండాలని ఆశ పెట్టుకోండి అని పౌలు ద్వారా మనకు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పౌలులాగా మనం యేసు ప్రభుతో పరలోకంలో ఉండాలని ఆశ కలిగి ఉండాలి. లోకంలో పాపం చేసేవారు ఎక్కడ ఉండాలని ఆశిస్తున్నారు? మందు తాగే వాళ్ళ మధ్య, బీడీలు తాగే వాళ్ళ మధ్య, అబద్ధాలాడే వాళ్ళ మధ్య, ఇక ఎంతో లిస్ట్ ఉంది ప్రియులారా చెప్తూ వెళ్తే. పాపం చేసే వారి ఆలోచన అది. మేము వాళ్ళతో ఉండాలా, వీళ్ళతో ఉండాలా, ఒక పెద్ద పేరుగాంచినలతో ఉండాలా, ఇలా లోకస్తుల ఆశలు ఉన్నాయి. కానీ దేవుని నమ్మిన వారి ఆశ, నేను ప్రభువుతో ఉండాలా, నేను క్రీస్తుతో ఉండాలా, నేను నా దేవునితో ఉండాలా, నేను పరలోకంలో దేవునితో ఉండాలా. ఇది మన ఆశ. దీనికోసం ఆశపడాలి. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మన ఆశ తీరుతుంది ఖచ్చితంగా. చూడండి అదే మాటలు సామెతల గ్రంథానికి రండి, 23:18. తప్పకుండా మనం దేవునితో ఉంటాం, మన ఆశ తీరుతుంది. లేఖనాలే చెప్తున్నాయి ఆ మాటలు కూడా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం చూడండి. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కాదు. భక్తిహీనుల ఆశ భంగం అవుతుందేమో గాని, ఇందాక చదివాం మనం సామెతలు 10 3వ వచనం 28వ వచనం, సామెతలు 11:7, 23 వచనాల్లో భక్తిహీనుల ఆశలు భంగమైపోతాయంట. కానీ దేవుని పిల్లల ఆశలు భంగం కావు. ఇక్కడ చూడండి, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కాదు. ముందుగతి రానేవచ్చునంటే అర్థం ఏంటి ప్రియులారా? దేవుని రాకడ రానే వస్తుంది ఒక రోజు. నీ ఆశ భంగం కాదంటే నువ్వులాగా పౌల్లాగా క్రీస్తు ఉంటావని. ముందుగతి రానే వచ్చును అంటే దేవుని రాకడ రానే వస్తుంది ఏదో ఒక రోజు. నీ ఆశ భంగం కాదంటే అర్థం ఏంటి? పౌలు క్రీస్తుతో ఉండాలని ఆశపడ్డాడు. మన ఆశ కూడా భంగం కాదంటే మనం కూడా క్రీస్తుతో ఉంటాం. అదేనమాట. ఇదే వచనం, ఇదే అధ్యాయంలో 14వ వచనం, 24:14 ప్రియులారా క్షమించండి, 24వ అధ్యాయం 14వ వచనం. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కాదు. లోకములో పాపం చేసే భక్తిహీనుల ఆశలు భంగమైపోతాయేమో గాని దేవుని పిల్లల ఆశ భంగం కాదు. ముందుగతి రానే వచ్చును అన్నాడు. దేవుని రాకడ ఏదో ఒక రోజు రానే వచ్చును. నీ ఆశ భంగం కాదంటే నువ్వు దేవుని రాకడ కోసం ఆశతో ఎదురు చూస్తున్నావు కాబట్టి పౌలు వలె నీవు కూడా క్రీస్తుతో ఉంటావు. నీ ఆశ భంగం కాదని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. మన ఆశలు భంగము కావు అనే విశ్వాసం మనకు ఉండాలి. మరొక మాట చూడండి, మరొక మాట ఇదే సామెతల గ్రంథమే 10వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ వ్రాయబడ్డ మాట చదువుదాం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిమంతుడు దేనికోసమైతే ఆశపడతాడో అది దొరుకుతుందంట. మనం పరలోకం కోసం ఆశపడుతున్నాం, తప్పకుండా దొరుకుతుంది. మనం దేవుని కోసం, పరలోకం కోసం వెతుకుతున్నాం, తప్పకుండా దొరుకుతుంది మనకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకుడి అన్నాడు. వెతుకుతున్నాం కాబట్టి తప్పకుండా మనం ఆశపడేది దొరుకుతుంది మనకు. మొదట ఆయన నీతిని వెదకమన్నాడు, ఆయన రాజ్యాన్ని వెదకమన్నాడు. మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతూనే ఉన్నాం ఈ భూమి మీద. ఎలా వెతుకుతున్నామంటే దేవుణ్ణి అనుసరిస్తున్నాం. కనుక నీతిమంతులు ఆశించేదేదో వారికి దొరుకుతుంది. పరలోకాన్ని వెతుకుతున్నాం, దేవుణ్ణి వెతుకుతున్నాం. యెహోవా మీకు దొరుకు కాలమందే వెదకమంటే కాలం దాటిపోకముందే వెదికి నమ్ముకున్నాం ఆయన్ను.
పరలోకాన్ని వెతుకుతూ ఉన్నాం మనం. కాబట్టి మనం ఆశపడే పరలోకం దేవుడు మనకు తప్పకుండా దొరుకుతాడు. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును, తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి మన ఆశ భంగము కాదు, మనం ఆశించినది తప్పకుండా మనకు దొరుకుతుంది. దేవుడే ఏం చేస్తాడో చూడండి. చివరి మాట 107వ కీర్తన 9వ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. చివరి మాట 107వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ రాయబడిన మాట చదువుదాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. చూడండి, మన ఆశ భంగము కాదు, మన ఆశ పడినది దొరుకుతుంది. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడంట. దేవుని కోసం, దేవుని రాక కోసం, పరలోకం కోసం మనం ఆశపడినట్లయితే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అంటే మనం దేవునితో ఉంటాం, దేవునితో నిత్య జీవం అనుభవిస్తాం, తృప్తి కలిగిన వారమై ఉంటాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. కాబట్టి వాక్యం వింటున్న వారులారా, నేను ముగింపు చేస్తున్నాను. సామెతలు 21:26 దినమెల్లా ఆశలు పుట్టుచుండునని రాయబడింది. మనిషికి ప్రతిరోజు ఆశలు పుడుతూనే ఉంటాయి, కానీ పాపం చేయడానికి ఆశలు పుట్టకూడదు. కొంత లిస్టు జ్ఞాపకం చేసినాను, అది మరొకసారి నేను జ్ఞాపకం చేయడానికి మరి నేను అక్కడికి వెళ్ళడం లేదు. వేటిని ఆశించకూడదో మొదట మనం విన్నాం, కానీ ఇప్పుడు వేటిని ఆశించాలో మనం గుర్తు చేసుకొని మరొకసారి ముగిద్దాం. దేవుని మీద నిత్యము ఆశ పెట్టుకోవాలని 131వ కీర్తన 3వ వచనం, 146వ కీర్తన 5వ వచనంలో చూశాం. దేవుని మీద నిత్యం మనకు ఆశ ఉండాలి. 17వ కీర్తన 15వ వచనం, మేల్కొనేటప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటా అన్నాడు భక్తుడు. నిద్ర నుండి మేల్కొనేటప్పుడు వాక్య దర్శనంతో మనం ఆశపడాలి, ఆశ తీర్చుకోవాలి. కాబట్టి మేల్కొనేటప్పుడు దేవుణ్ణి దర్శించుకోవాలా, వాక్యాన్ని దర్శించుకోవాలా అని ఆశపడాలి మనం కూడా. 42వ కీర్తన 1వ వచనం, 143వ కీర్తన 6వ వచనం, దుప్పి నీటి వాగుల కోసం ఎంత ఆశపడుతుందో, ఎండిపోయిన భూమి నీటి కోసం ఎలా ఆశపడుతుందో మనం దేవుని కోసం అలా ఆశపడాలి. 84వ కీర్తన 2వ వచనం, మందిరంలో గడపడానికి, సంఘముతో గడపడానికి, సంఘ సహవాసం చేయటానికి మనం ఆశపడాలి. 119వ కీర్తన 74, 147 వచనాలు, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని మాటల మీద ఆశ పెట్టుకోవాలి. ఈ జూమ్లో మనం అందుకే వచ్చాం. దేవుని వాక్యం మీద, దేవుని మాటల మీద మనం ఆశ పెట్టుకోవాలి. 2 పేతురు 3:12 దేవుని రాకడ కొరకు ఆశ పెట్టుకోండి, ఆశతో అపేక్షించండి. కాబట్టి ఎప్పుడు దేవుడు వచ్చి నన్ను పరలోకం తీసుకెళ్తాడా, ఎప్పుడు దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడా ఆశ పెట్టుకోవాలి. ఫిలిప్పి 1:21-23 వరకు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది. పౌలుకు చూడండి, వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉంది. మనం కూడా నా దేవుడు ఎప్పుడొచ్చి నన్ను తీసుకెళ్తాడా, దేవునితో నేను ఉండాలని ఆశపడాలి. కాబట్టి దేవుని రాకడ కొరకు ఆశతో ఎదురు చూడాలి. నేను ఎప్పుడు వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉంటానా అని కూడా ఆశపడాలి. అయితే మన ఆశ భంగం అవుతుందా? కాదు. 23:18 సామెతలు, 24:14 సామెతలు, నీ ఆశ భంగము కాదు. మన ఆశ భంగం కాదు, నెరవేరుతుంది. సామెతలు 10:24 నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. అంటే మనం దేవుణ్ణి చేరుకుంటాం, దేవుని రాజ్యంలో ఉంటాం, మనం ఆశపడినది మనకు దొరుకుతుంది. చివరిగా 107వ కీర్తన 9వ వచనం, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. దేనికోసం మనం ఆశపడుతున్నామో ఆ విషయంలో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకుందాం, దేవుని రాక కోసం ఆశపడదాం, దేవునితో ఉండాలని ఆశపడదాం. మన ఆశ భంగము కాదు, మనం ఆశించినది మనకు దొరుకుతుంది.
ఆశ గల మన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే పాపముగా కనబడు ప్రతిదాన్ని ఆశపడకుండా యోసేపులాగా దూరంగా పారిపోదాం. పాపం కోసం ఆశపడకుండా దేవుని కోసం, దేవుని రాకడ కోసం, దేవునితో ఉండాలని ఆశపడదాం. మన ఆశ భంగము కాదు, మనం ఆశించినది మనకు దొరుకుతుంది. ఆశ కలిగిన మన ప్రాణాన్ని దేవుడు కూడా తృప్తిపరుస్తాడు. అట్టి విధంగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. వందనాలు సార్. ప్రియులారా, ఇంతవరకు చక్కటి వర్తమానం మనం విన్నాం. దేవుడు తన దాసుని తన సెలవు చాటును మరుగుపరుచుకొని ఈ దినం దేవుని పిల్లలమైన మనకు కావలసినటువంటి ఆత్మీయమైన సంగతులు, హెచ్చరికలు ప్రభు మనకు వచ్చాడు. ఆశపడ్డం తప్పు కాదు, కానీ ఆ ఆశ దేని మీద అనేది ప్రాముఖ్యం. దేని మీద మనం ఆశపడకూడదు, మన ఆశ దేని మీద పెట్టుకోకూడదు అన్న సంగతులు చూసాం. దేని మీద మన ఆశ పెట్టుకోవాలో అనే సంగతులు చూసాం. ఖచ్చితంగా విశ్వాసులముగా, దేవుని నమ్మిన పిల్లలముగా మన ఆశ దేవుని మీద ఉన్నప్పుడు అది భంగము కాకుండా దేవుడు మనం తృప్తి పరుస్తాడన్న సంగతులు కూడా మనం హెచ్చరిక చేయబడ్డాం. చక్కటి మాటల ద్వారా ఆదరించబడ్డాం. సో ఈ మాటలు విన్నటువంటి మనం అందరము దీనిని మన హృదయాల్లో భద్రం చేసుకుందాం. బ్రతికినంత కాలం ఏమాత్రం కూడా చెడ్డ వాటి మీద ఆశ పెట్టుకోకుండా, పొరుగు వారి వాటి మీద ఆశ పెట్టుకోకుండా, మనకు ఆధారమైన మన ప్రభు మీదనే ఆశ పెట్టుకుందాం. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు జీవాధారం. సో ఆయన మీద ఆశ పెట్టుకుందాం. ఆయనే ద్వారానే మనం తృప్తి పొందుదాం. ఆయన ద్వారానే మనం దీవించబడదాం. చక్కటి వాక్యం అందించినటువంటి దేవుని దాసులు సుంకేశ ప్రసాద్ అన్న గారికి హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాము. వందనాలు సార్. ప్రియులారా, ముగింపు ప్రార్థన చేసుకొని మనం ఒకరికొకరికి వందనాలు చెప్పుకొని మనం ముందుకు సాగి వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి దేవుని దాసులు పెద్దలు పి జయచంద్రరావు అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అన్న వందనాలన్న అందరికి. అన్న ఒక్క నిమిషము. సహోదరు ప్రభావతి యొక్క విషయం మనం ప్రార్థన చేస్తున్నాం, అనారోగ్యంతో ఉందని. ఇప్పుడు దేవుని కృప బట్టి కొంచెం నెమ్మది ఇచ్చాడు దేవుడు, కొంచెం బెటర్ గా ఉంది. సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరియమ్మ అక్క పెడన అక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవానికి తలనొప్పి మైగ్రో ఈ ఉదయకాలం వేళ మీ పిల్లలమైనటువంటి మేము ప్రతి ఉదయం ప్రభు సన్నిధి అన్నటువంటి జూమ్ ప్రోగ్రాంలో చక్కటి సహవాసంగా చేరి మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యములను బట్టి వందనాలు. రాత్రి వేళ మీరు మాకు ఇచ్చిన మంచి విశ్రాంతిని బట్టి మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నా. మీ పిల్లలంగా మీ నామమున సహవాసంగా చేరి రాగా మీ దాసులు సుంకేసుల ప్రసాదన్న గారిని మీరు ఆశీర్వదించి మీరు మాకు అందించిన వర్తమానమును బట్టి వందనాలు. మీ పిల్లలమైనటువంటి మేము వేటిని ఆశించాలో వేటిని ఆశించకూడదో మీరు జ్ఞాపకం చేసినందుకే వందనాలు. ఆశలు దినమెల్లా పుడుతూ ఉంటాయి. చూచిందల్లా కావాలి అన్నది మా శరీరము ఆశిస్తూ ఉంటుంది. మా కన్నులు దేన్నైతే చూస్తూ ఉన్నాయో అవి అనుభవించాలి అన్నటువంటి ఆశ. శరీరంలో పుడుతూ ఉన్నటువంటి కోరికలకు అవి అంతులేదు, హద్దు లేదు. కానీ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి. పాపాన్ని చూచి ఆశించేటువంటి కన్నులు ఈ శరీరానికి ఉన్నాయి. కానీ ఆ పాపమును ఆశించకూడదు, అందులో ప్రమాదం ఉంది అని మీరు జ్ఞాపకం చేసినందుకే వందనాలు. ఆనాటి ఇశ్రాయేలీయులు ఆశించారు, వారిలాగా మేము ఆశించకూడదని మీరు జ్ఞాపకం చేశారు. ధనాన్ని ఆశించడం, స్త్రీని ఆశించడం, పొరుగువాని సొమ్మును ఆశించడం, ఇవన్నీ కూడా మాకెంతో నష్టాన్ని కలుగచేస్తాయి.
దురాశ గర్భమును ధరిస్తే అది పాపమును కంటూ ఉంది. పాపం పరిపక్వమైతే అది మరణాన్ని కంటూ ఉంది అని మీరు జ్ఞాపకం చేశారు. చెడ్డవాటిని ఆశించే వాళ్ళం కాకుండా మీ పిల్లలమైనటువంటి మేము మీ మీద ఆశ పెట్టుకోవాలి. మీ మాటల మీద ఆశ పెట్టుకోవాలి. మీ సంగతుల మీద ఆశ పెట్టుకోవాలి. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అని నాకు ఆశగా ఉంది అన్నాడు. మా ఆశలు పరలోక సంబంధమైనవిగా ఉండాలి కానీ భూ సంబంధమైన వాటిగా ఉండకూడదు. భూమి మీద ఉన్న మీ అవయవములు అంటూ దురాశను చంపివేయండి అన్నాడు. ఈ దురాశ మా అవయవాలుగా మా శరీరాన్ని అంటుకొని ఉంది. వాటిని చంపివేయాలి, లేకుంటే అవి మమ్మల్ని చంపేస్తాయి. జాగ్రత్త కలిగి మా దేవుని మీద ఆశ పెట్టుకొని, ఆయన మాటల మీద ఆశ పెట్టుకొని, మేము వెడలిపోతే క్రీస్తు కూడా ఉండాలి అన్నటువంటి ఒక నిరీక్షణతో కూడుకున్న ఆశ కలిగినటువంటి వారమై విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి మమ్మల్ని బలపరచండి. మీ దాసులు సుంకేశ్వర ప్రసాదన్న గారిని మీరు దీవించండి. మీ వాక్యాన్ని అందించటంలో మీ దాసునికి మీరు ఇస్తూ ఉన్నటువంటి ఆత్మ ప్రేరణను బట్టి వందనాలు. గుండు పాపలలో మీ సాక్షిగా జీవిస్తూ కొన్ని ఆత్మల ప్రయోజనం కోసమై ప్రయాసపడుతూ ఉన్నారు. దాసుని సేవను మీరు దీవించండి. ఆయన చేసేటువంటి పనిని ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చండి. కార్యనిర్వాహకులు మీ దాసులు కరుణాకరణ గారిని బట్టి వందనాలు. ఉద్యోగం చేసుకుంటూనే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఆసక్తిని కనపరుస్తూ జూమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది సేవకులను ఆహ్వానిస్తూ పరిశుద్ధులను సమకూరుస్తూ మీ పరిచర్య చేస్తూ ఉన్నాడు ప్రభువా. అందుకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇవ్వండి, ఇంకా శక్తిని బలాన్ని ఇవ్వండి, సరిపోయిన సమయానుకూలతలు ప్రసాదించండి. కుటుంబాన్ని దీవించండి, సహోదరిని ఆశీర్వదించండి. ఇచ్చిన 2 కుమారులను బట్టి వందనాలు. వారికి కావలసినటువంటి భవిష్యత్తులు మీరు దయచేయండి. మోహన్ రావు అన్నగారిని బట్టి వందనాలు. అన్నగారిని కూడా నిండు వృద్ధాప్యంలో మీరు కాపాడుతూ ఆరోగ్యాన్ని ఇచ్చి సంఘాభివృద్ధి కోసమే మీ దాసుని మీరు వాడుకుంటూ ఉన్నందుకే స్తోత్రం. ప్రత్యేకంగా సుశీలమ్మ గారిని మీరు దీవించండి. అమ్మగారికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ దాసులు ప్రకటన చేసినటువంటి మేరకు ప్రభావతి గారి కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నా. గత కాలం ముందుకు అనారోగ్యంగా ఉండేను, కానీ ఇప్పుడైతే మీరు ముట్టి స్వస్థపరిచి కొద్ది నెమ్మది ఇచ్చారని ఎరిగి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అలాగే మరియమ్మ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఆమెకు కావలసినటువంటి క్షేమాన్ని కూడా ఇవ్వండి. ఇప్పుడే మరి ఒక సహోదరి ఏదో తన అవసరాన్ని బట్టి ప్రార్థన మనవి కోరింది. ఆమెను కూడా మీరు దీవించి ఆమెకున్నటువంటి ఇబ్బంది ఏంటో మీరు చూడండి. మేము ఏ కష్టం వచ్చినా ఈ లోకంలో ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళడం లేదు ప్రభువా. మాకు ఒక నిరీక్షణ ఉంది. మాకు దేవుడు ఉన్నాడు. మా దేవుడు మాకు సహాయం చేస్తాడన్న విశ్వాసం మౌనంగా ఉండకుండా జోక్యం చేసుకుని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇందులో చేరినటువంటి పెద్దలను బట్టి మీకు వందనాలు. సాంబయ్య గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. సహోదరి లక్ష్మీదేవమ్మ గారిని మీరు ఆశీర్వదించండి. వెంకటాపురంలో ఉన్నటువంటి మీ దాసులు మధు గారిని బట్టి వందనాలు. సమయాదులపులలో ఉద్యోగం చేస్తూ వెంకటాపురానికి వస్తూ పోతూ వెంకటాపురంలో సంఘాన్ని స్థాపించి తన ఇంటిలోనే సహవాసంగా పరిశుద్ధులను సమకూర్చి వారికి వాక్యాన్ని బోధిస్తూ చక్కటి పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఆయనను మీరు దీవించండి. డి కిరణ్ కుమార్ గారిని ఆశీర్వదించండి. అలాగే నాగేశ్వరరావు గారిని, కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. జేకే అన్నటువంటి పేరు కలిగినటువంటి సహోదరిని కూడా మీరు దీవించండి ప్రభువా. జాన్ విక్టర్ గారిని బట్టి వందనాలు. ఆయా స్థలాల్లో మీ సేవలో వాడుకుంటూ ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఆనందరావు గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మోజేస్ గారిని దీవించండి. గోనవరంలో ఉన్నటువంటి శేఖర్ గారిని బట్టి వందనాలు. మంచి కంఠస్వరాన్ని మీరు ఇచ్చి మీ పరిచర్యలో వాడుకుంటూ ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. చెన్నైలో ఉన్నటువంటి పాల్ కృపారావు గారిని బట్టి వందనాలు. మంచి అనుభవం కలిగినటువంటి దైవజనుడిగా మీ సేవలో మీరు వాడుకుంటూ ఉన్నందుకే వందనాలు. జూమ్లో కూడా చక్కటి అధ్యక్షత వహిస్తూ అవసరం మేరకు
సమయం అనుగ్రహించబడినటువంటి మేరకు మీ వాక్యాన్ని ప్రకటిస్తూ మీ దాసుడు కూడా పరిచర్య చేస్తూ ఉన్నాడు. అందుకే మీకు వందనాలు. ప్రభాకర్ రావు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. మీ దాసుని కూడా ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నందుకే వందనాలు. మా సహోదరి ప్రమిళమ్మ గారిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రసన్న కుమార్ గారిని, వారిని, వారి సేవను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. ఎస్ దాస్ గారిని ఆశీర్వదించండి. వీరమూర్తి గారిని బట్టి వందనాలు. అలాగే పులివెందుల్లో ఉన్నటువంటి మా సహోదరులు సమయల్ గారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. మీ దాసుని, మీ దాసుని కుటుంబాన్ని కూడా మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నా. షారోన్ రోజా గారిని ఆశీర్వదించండి. వసంతులు గారిని మీరు దీవించండి. నల్లపాటి యేసుబాబుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఈ విధంగా అనేక మంది ఇందులో చేరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. ఇంకా అనేకులను మీరు చేర్చండి. నిజానికి ఈ దినమున అధ్యక్షత వహించడానికి ఫిలిప్పన్న గారు చేరాలి, కానీ ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మాకు తెలియవు. చిత్తమైతే మరొక దినానికి మీ దాసుని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మా కుమార్తెకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి నెమ్మది మీరు అనుగ్రహించండి. నేను కూడా వచ్చే శుక్రవారం రోజు తణుకు వెళ్ళవలసి ఉంది. నా ప్రయాణాన్ని కూడా ఆశీర్వదించండి. అక్కడ చేయవలసినటువంటి 2 రోజుల పరిచర్యలో కూడా మీ ఆత్మ సహాయాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తూ, మేటికి ఉదయకాలం మీ పిల్లలమైనటువంటి మేము ఆశించవలసినవే ఆశించాలి, కానీ ఆశించకూడనివి ఆశించి నష్టపోకుండా ఉండాలి అన్నటువంటి హెచ్చరికలతో కూడుకున్న సందేశాన్ని మాకు ఇచ్చినందుకే మిమ్మల్ని కొనియాడుతూ, రేపటి దినం కోసమై కూడా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ, ఈ ఉదయకాలం మమ్మల్ని అందరినీ మీ కరుణాస్థలకు అప్పగించుకుంటూ, మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రారంభ ప్రార్థన చేసిన పెద్దలు దేవదాసు బాలకృపారావణ గారికి, చక్కటి పాట పాడిన గోనవరంలోని దేవుని సేవకులు సేవకరణ గారికి, వాక్యము కొరకై ఆత్మ నడిపింపు కొరకై ప్రార్థన చేసిన టంకులు సాంబయ్యన్న గారికి, చక్కటి వాక్యం అందించిన శంకేశ్వర ప్రసాద్ అన్న గారికి, అందరి కొరకు ముగింపు ప్రార్థన చేసిన మరి అన్న గారికి, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ప్రతిరోజు ఇలాగూ ప్రతి ఉదయం సన్నిధాన కార్యక్రమానికి దుప్పి గద నీటి వాగుల కొరకు కాసుకున్నట్టుగా దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి చేరువచ్చి చక్కటి సహవాసం చేసి చక్కటి వాక్యం విని మేలు పొందిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాము. పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా ప్రతిరోజు సహవాసంలో కలిగి ఉండాలని మనవి చేస్తూ, తిరిగి రేపు ఉదయం యథావిధిగా మనం 5:30 గంటలకు చేరువచ్చి మేలు పొందుదాం. ఇప్పుడు వాక్యం అందించినటువంటి దేవుని సేవకులకు ఎస్ ప్రసాదన్న గారికి ఒకరి తర్వాత ఒకరు వందనాలు చెప్పుకొని, తర్వాత ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మనం ముగించుకుందాం. అందరికీ ప్రభు నామములో హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తాం. వందనాలనైనా వాక్యం చెప్పిన ప్రసాదం అమ్మా వందనాలమ్మా. సాంబయ్య అన్న వందనాలన్నా. వందనాలు అందరికీ వందనాలండి. మీ నెంబర్ ఇది పని చేస్తుందన్నా? అన్న పని చేసిద్దన్నా. నేను ఫోన్ చేశాను, మీరు రింగ్ కానీ లిఫ్ట్ చేయలేదు మీరు. ఇంకో నెంబర్ సరే, ఇంకో నెంబర్ అని పెడతారు. నెంబర్ పెడతారా? పెడతాను. కరుణాకర్ అన్న వందనాలన్నా. వందనాలన్నా. వాక్యం చెప్పిన వందనాలమ్మా. లక్ష్మీదేవి వందనాలమ్మా.